హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లోని జనరల్ ఫారెస్ట్రీలో యూనిట్ 4 అయితే డిస్కస్ చేయబోతున్నామండి. నేను ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మనము ఒక 2 or 3 యూనిట్స్ అయితే కంప్లీట్ చేద్దాం ఈ వీడియోలో. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే స్టడీ ఆఫ్ ఫోల్స్ అండి, అండ్ యూజ్ ఆఫ్ క్లైనోమెట్రో కంపాస్ అదొకటి, అండ్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ ఈవెన్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, ఫారెస్ట్ సాయిల్స్, అండ్ ఆల్సో ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ప్రాపర్టీస్ కూడా ఈ వీడియోలో వీలుంటే కంప్లీట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అది లెందీ అయిపోతే మాత్రం నెక్స్ట్ వీడియో అయితే చేద్దామండి. సో నాకైతే ప్రజెంట్ ఈ స్టడీ ఆఫ్ ఫోల్స్, జాయింట్స్, ఫాల్స్, ఫోలియేషన్ ఉంది కదండి, ఇది నాకు కూడా కొత్త టాపిక్. సో నేను కొత్తగా చదివాను, అండ్ నాకు ఎంత అండర్స్టాండింగ్ అయిందో అది మీకు అయితే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవచ్చు అని అనుకుంటున్నామో అది కూడా నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం క్లైనోమెట్రో కంపాస్ టాపిక్ కూడా నాకు కొత్త టాపికేనండి. బట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, ఫారెస్ట్ సాయిల్స్, ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ అనేది ఓకే, ఐఎమ్ వెల్ అవేర్ ఆఫ్ దట్. సో లెట్స్ గెట్ ఇన్ ది టాపిక్. సో లాస్ట్ టైం అయితే మనము సాయిల్లో అది లైక్ ఎర్త్లో బేసిక్స్ చదువుకున్నాం, రాక్స్ అండ్ మినరల్స్ గురించి కూడా చదువుకున్నాం కదండి. సో ఏదైనా టాపిక్ అయితే ఇంకా డీప్గా చదువుకోవడానికి చాలా ఉంది కంటెంట్, బట్ నేనైతే బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను చెప్పాను. సో ఇంకా చదవాలనుకుంటే మనం క్వశ్చన్స్ బట్టి ఇంకా ఎంత చదువుకోవాలి ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఇంకా సోదంతా ఆపేసి, సో వాడు స్టడీ ఆఫ్ ఫోల్స్ అన్నారు. సో నేనేం చేశానంటే, నాకు ఇది కొత్త టాపిక్ కాబట్టి స్టడీ ఆఫ్ ఫోల్స్, జాయింట్స్, ఫాల్స్, ఫోలియేషన్ అండ్ లీనియేషన్ ద జియోలాజికల్ ఫార్మేషన్ అన్నారు కాబట్టి నేను ప్రతి వర్డ్కి మీనింగ్ అయితే తెలుసుకున్నానండి. ఫోల్డ్ అంటే ఏంటి, జాయింట్ అంటే ఏంటి, ఫాల్ట్, ఫోలియేషన్ మీనింగ్ ఏంటి, లీనియేషన్ మీనింగ్ ఏంటి అనే టాపిక్ అయితే అంటే మీనింగ్ అయితే తెలుసుకున్నాను. దాంట్లో ఇంకేమైనా టర్మ్స్ ఇంపార్టెంట్ ఏమైతే ఉంటాయో అవి కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేశాను. సో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రా పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మేడం ఇవి అని అనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ ఏమో యూ ఆల్సో నో కదా, వీటిలో మీకు ఆల్రెడీ చదివి ఉండొచ్చు ఇవి. ఓకే, సో ఫోల్స్ అనేది ఏంటంటే మనకు ఒక రాక్ తీసుకుంటే, ఒక సాయిల్ లేయర్ తీసుకున్న, రాక్ లేయర్ తీసుకున్న మనకి ఫోల్స్ అంటే ఏంటంటే బెండ్ అవ్వడం అనమాట. అంటే ఇప్పుడు తిన్నగా ఉందనుకోండి రాక్, అది ఇట్లా బెండ్ అవుతుంది, దాన్ని ఫోల్డ్ అని అంటాం. ఓకే, ఇట్లా బెండ్ అయితే దాన్ని మనం ఫోల్డ్ అని అంటాం. ఇట్లా బెండ్ అయినప్పుడు దానికి ఒక్కొక్క అంటే లైక్ దాన్ని అట్లా బెండ్ అయినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టర్మ్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు మనకి ఏదైతే మనకి పైన చూడండి ఇట్లా పైన అప్పర్గా బెండ్ అయింది కదా, దీన్ని ఏమంటారంటే యాంటీక్లైన్ అని అంటాం. అలానే మనకి ఇట్లా వ్యాలీ షేప్లో, ఇట్లా యూ షేప్లో ఒకటి ఉంది కదండి ఫోల్డ్, ఈ ఫోల్డ్ మనం సిన్క్లైన్ అని అంటాం. ఓకే, ఇవైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక ఫోల్డ్ మధ్యలో మనకి ఒక యాక్సిస్లా గీస్తే దాన్ని యాక్సిల్ ప్లేన్ అని అంటాము. అప్పుడు మనం అలా యాక్సిల్ ప్లేన్ గీసినప్పుడు రెండు వైపులా ఫోల్డ్కి అటువైపు ఇటువైపు రెండు వైపులో కూడా మనకి ఈక్వల్గా సిమెట్రికల్గా ఉంటుందన్నమాట. సో దీంతో పాటుకు మనకి ఈ ఫోల్డ్ ఏదైతే ఉందో ఈ ఫోల్డ్కి రెండు సైడ్స్ని కలిపితే మనం లింబ్ అని అంటాం. ఓకే, అట్లనే ఇంకా అదర్ టర్మ్స్ కూడా ఉన్నాయండి, లైక్ ఇంజ్ లైన్ అని చెప్పేసి అంటాము. ఓకే, అట్లా కొన్ని పదాలు అయితే ఉన్నాయి, తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. నేనైతే ఇది బేసిక్ అని. సో ఫోల్డ్ అంటే నథింగ్ బట్ ఒక రాక్ లేయర్ అనేది తిన్నగా కాకుండా ఇట్లా ఫోల్డ్ అయితే దాన్ని మనం ఫోల్డ్ అని అంటాం. ఓకే, దట్ వాజ్ ద బేసిక్. అండ్ నాకు తెలిసి యాంటీక్లైన్, సిన్క్లైన్ గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. యాంటీక్లైన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ద క్రెస్ట్ పోర్షన్ అనమాట. ఈ అప్పర్ పోర్షన్ మనము యాంటీక్లైన్ అంటాము. అండ్ మనకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, యాంటీక్లైన్లో మనకి కోర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఓల్డెస్ట్ స్టోన్ అయి ఉంటుంది, ఓల్డెస్ట్ రాక్ అయి ఉంటుంది. అట్లాగే మనం సిన్క్లైన్లో ఈ వ్యాలీ షేప్లా ఉంది కదండి, దీంట్లో మనకి కోర్ పార్ట్ వచ్చేసరికి యంగెస్ట్ లేయర్ అనేది ఉంటుంది అనమాట, యంగెస్ట్ రాక్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఒకటి. సో నెక్స్ట్ ఇంకొక పదం ఏంటి మనకి అక్కడ సిలబస్లో ఇచ్చింది, జాయింట్స్ అండి. సో జాయింట్ అంటే ఏంటో చూద్దాం. జాయింట్ అంటే మనకి ఇప్పుడు రాక్ ఉంది, రాక్లో మనకి ఒక ఫ్రాక్చర్ అంటే ఒక చిన్న లైన్, ఒక చిన్న గ్యాప్ అయితే వచ్చిందనమాట. ఓకే, ఒక ఫ్రాక్చర్ మనకి ఇప్పుడు బోన్ మనకి విరుగుతున్నప్పుడు మనకి ఫ్రాక్చర్ లైన్ అయింది, ఇట్లా మనం వింటూ ఉంటాం కదండి. సేమ్ కైండ్ ఆఫ్ వే మనకి స్టోన్కి అయిందని, ఒక రాక్కి అయిందని గుర్తుపెట్టుకోండి. సో జాయింట్స్లో ఏమవుతుందంటే మనకి ఒక లైన్, ఒక చిన్న ఫ్రాక్చర్ అవుతుంది, కానీ అది డిస్ప్లేస్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇది ఒక రాక్ అని అనుకుంటే, రాక్లో ఇట్లా చిన్న ఫాల్ట్ అంటే చిన్న ఫ్రాక్చర్ అయింది, కానీ ఇది ఏమైందంటే ఇది ఇలానే ఉంటుంది, ఏం డిస్ప్లేస్ అవ్వలేదు, అప్పుడు దాన్ని జాయింట్ అని అంటాం. అదే మనకి ఇంకో టర్మ్ కూడా ఇచ్చారు, ఫాల్ట్ అని. దాంట్లో ఏమవుతుందంటే మనకి ఇట్లా ఫ్రాక్చర్ అయ్యి ఏమవుతుందంటే ఇది కొంచెము కిందకి, ఇది కొంచెం పైకి. ఓకే, ఆ ఫాల్ట్ లైన్ ఏదైతే ఉంటుందో
ఆ ఫాల్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫాల్ట్కి కొంచెం కిందకి కొంచెం పైకి ఇట్లా డిస్ప్లేస్ అయిపోతే ఫ్రాక్చర్ అయ్యి దాన్ని మనం ఫాల్ట్ అని అంటాం. సో రెండింటికి డిఫరెన్స్ అదేనండి. జాయింట్స్లో అయితే మనకి డిస్ప్లేస్ అవ్వదు, అట్లా జాయింట్ అయ్యే ఉంటాయి. ఫాల్ట్లో మనకి డిస్ప్లేస్ అవుతుందన్నమాట. ఓకే, ఇంకో పదం ఏమి ఇచ్చాడంటే ఫోలియేషన్ అని చెప్పి లీనియేషన్ అని చెప్పేసి 2 పదాలు ఇచ్చారండి. ఫోలియేషన్ అన్న లీనియేషన్ అన్న రెండు కూడా లీనియర్ ఫీచర్స్ అనమాట. ఫోలియేషన్లో మనకి ఏమవుతుందంటే ఒక రాక్లో మనకి ఒక ప్లేన్ లా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇట్లా ప్లేన్ ఒక లేయర్స్లా ఫామ్ అవుతుంది రాక్లో. ఓకే, దాన్ని మనము ఫోలియేషన్ అని అంటాం. సో మనం సైడ్ నుంచి చూస్తే ఆ లేయర్ అనేది మనకు ఒక బార్ లైన్ లాగా కనిపిస్తుంది. ఓకే, అదే మనకి లీనియేషన్లో ఏమవుతుందంటే మనకి లైక్ ఒక లైన్లా ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ ఇది రాక్ అని అనుకుంటే రాక్లో మనకి ఇట్లా లీనియేషన్ అనమాట. ఓకే, ఈ లీనియర్గా ఇట్లా ఒక లైన్స్లా ఫామ్ అవుతుంది. సో మనం ఒక సైడ్ నుంచి చూస్తే అవి ఎలా ఉంటాయి, డాట్స్లా ఉంటాయి. ఓకే, ఒక స్టోన్కి ఒక డాట్స్లా ఉంటాయి. దీన్ని మనం లీనియేషన్ అంటాం. సో కానీ రెండు కూడా ఏంటంటే మనకి లీనియర్ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రాక్ని కట్ చేసాం. ఓకే, కట్ చేసినప్పుడు మనకి పైనుంచి చూస్తే ఫోలియేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఇట్లా ప్లేన్లా ఉంటుంది అనమాట. ఓకే, ఇట్లా ఒక ప్లేన్లా ఉంటుంది. ఓకే, అదే మనకి లీనియేషన్ అనేది ఎలా ఉంటుంది, ఒక లైన్లా కనిపిస్తుంది పైనుంచి చూసినప్పుడు, ఒక లైన్లా. కానీ రెండు కూడా ఏంటి, లీనియర్. సో ఇదనమాట. ఐ థింక్ నాకు అర్థమైన దాంట్లో మీకు అయితే చెప్పానండి. సో ఐ హోప్ మీకు అర్థమైందని. సో ఫోల్డ్ అంటే జస్ట్ బెండ్, ఫాల్ట్ జాయింట్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. జాయింట్లో మనకి ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్మెంట్ ఉండదు, ఇందులో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఫోలియేషన్ లీనియేషన్ రెండు కూడా ఒక లీనియర్ స్ట్రక్చర్స్. ఫోలియేషన్ అనేది ఏంటంటే ఒక లేయర్లా ఉంటుంది, అండ్ లీనియేషన్ అనేది ఏంటంటే ఒక లైన్లా ఉంటుంది అనమాట. ఇంకో అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఫోల్డ్స్లో అయితే యాంటీక్లైన్, సిన్క్లైన్ గురించి డిస్కస్ చేశాను కదండి. ఇప్పుడు ఫాల్ట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను. సో మనకి ఫాల్ట్ లైన్ అనేది ఫామ్ అయినాక మనకి ఫ్రాక్చర్లో అంటే ఫాల్ట్లో మనకి ఏమవుతుందంటే పైనున్న సర్ఫేస్ ఏదైతే అబౌవ్ ఫాల్ట్ ప్లేన్కి పైనున్న అబౌవ్ లైన్ పైనున్న దాన్ని ఏమంటామంటే హ్యాంగింగ్ వాల్ అని అంటామండి. అదే దానికి కింద ఉంటుంది కదా, దాన్ని మనము ఫుట్ వాల్ అని అంటాం. దీంట్లో టైప్స్ ఉంటాయి ఫాల్ట్స్లో, నార్మల్ ఫాల్ట్, రివర్స్ ఫాల్ట్ అని, థ్రస్ట్ ఫాల్ట్ అని చెప్పి. సో ఈ హ్యాంగింగ్ వాల్, ఫుట్ వాల్ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అబౌవ్ ఉంటే దాన్ని హ్యాంగింగ్ అని అంటాం, బిలో ద ఫాల్ట్ లైన్ ఆర్ ఫాల్ట్ ప్లేన్ ఓకే ఉంటే దాన్ని ఫుట్ వాల్ అంటాం. నార్మల్ ఫాల్ట్లో మనకి టెన్షన్ అవ్వడం వలన, ఇప్పుడు ఇది ఒక ఫ్రాక్చర్, ఇది ఒక ఫాల్ట్ లైన్ అనుకుందాము, మనకి టెన్షన్ అవ్వడం వల్ల రెండు కూడా హ్యాంగింగ్ వాల్, ఫుట్ వాల్ ఏవైతే ఉంటాయో అవి రెండు కూడా ఇట్లాగా ఏమంటారు టెన్షన్కి ఇట్లా దూరంగా జరుగుతాయి. అట్లా జరిగినప్పుడు మనకి హ్యాంగింగ్ వాల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, ఫుట్ వాల్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. అదే రివర్స్ ఫాల్ట్లో మనకి ఏమవుతుందంటే హ్యాంగింగ్ వాల్ అనేది లైక్ పైకి వెళ్తుంది, అంటే రివర్స్ జరుగుతుంది నార్మల్ ఫాల్ట్కి. సో రివర్స్ ఫాల్ట్లో మనకి జరిగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంప్రెషన్. అంటే రెండు కూడా ఇట్లా దగ్గరికి ఫోర్స్ అనమాట, దగ్గరికి జరుగుతాయి అనమాట. దాన్ని కంప్రెషన్ అంటాం కదా. సో ఆ కంప్రెషన్ జరిగేటప్పుడు మనకి రివర్స్ ఫాల్ట్ అనేది జరుగుతుందండి. ఈ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. అండ్ ఫోలియేషన్లో కూడా ఒక పదం ఇంపార్టెంట్ అనిపించింది నాకు, స్కిస్టోసిటీ అని చెప్పి ఒక పదం ఉందండి. అంటే మనకు ఫోలియేషన్ అంటే ఒక లేయర్లా ఫామ్ అవుతుంది కదా, ఇదే లేయర్ మనకు ఒక వేవీ స్ట్రక్చర్ లాగా ఇట్లా ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటామంటే స్కిస్టోసిటీ అని అంటాం. ఓకే, అట్లాగే మనకి జెనిసిక్ బ్యాండింగ్ అని చెప్పంటాం. అంటే ఆల్టర్నేట్గా లైట్ అండ్ డార్క్ లేయర్స్ ఫామ్ అవుతే దాన్ని మనం జెనిసిక్ బ్యాండింగ్ అని అంటామండి. ఓకే, సో ఇదండి మొత్తం ఏంటి స్టడీ ఆఫ్ ఫోల్స్, జాయింట్స్, ఫాల్స్, ఫోలియేషన్ అండ్ లీనియేషన్ గురించి అయితే ఈ మాత్రం అయితే గుర్తుపెట్టుకుంటే చాలు. బేసిక్ థింగ్స్ అయితే కవర్ చేశాను, ఇంకా డెప్త్ వెళ్ళలేదు. చూద్దాం క్వశ్చన్స్ బట్టి ఇంకా ఎంత చదవాలనేది మనం చూడవచ్చు. ఫస్ట్ అయితే బేసిక్ కంప్లీట్ చేద్దామని చెప్పి ఇంకా దాన్ని అక్కడితో వ్రాపప్ చేశాను. సో సెకండ్ మనకి థర్డ్ టాపిక్ అండి. థర్డ్ టాపిక్ కూడా నాకు కొత్తేనండి, బట్ ఓకే అండర్స్టాండ్ చేసుకున్నాను కొన్ని పాయింట్స్. యూజ్ ఆఫ్ క్లైనోమీటర్ కంపాస్ ఇన్ ద ఫీల్డ్ మెజర్మెంట్ ఆఫ్ ద బెడ్, ఫోలియేషన్, ఫోల్డ్ జాయింట్స్, ఫాల్స్ అండ్ లీనియేషన్స్ ఇన్ ద ఫీల్డ్. అంటే ఈ పైన స్ట్రక్చర్ని ఎలా మెజర్ చేస్తాము, దాన్ని ఏం యూజ్ చేస్తాం, క్లైనోమీటర్ కంపాస్ యూజ్ చేసి ఎట్లా మెజర్ చేయాలని చెప్పేసి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అదే లైక్ మనకు టాపిక్ ఇచ్చారు. సో మనం క్లైనోమీటర్ అంటే మనకి ఫారెస్ట్రీ చదివినప్పుడు ట్రీ హైట్కి వాటికి యాంగిల్ అనేసి గుర్తుపెట్టుకుంటాము. సో ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ కానీ పర్పస్ ఈజ్ డిఫరెంట్ అంతే. సో గుర్తుపెట్టుకోండి, క్లైనోమీటర్ కంపాస్ అన్నప్పుడు క్లైనోమీటర్ ఎప్పుడు కూడా యాంగిల్ని మనం మెజర్ చేస్తాం. కంపాస్ ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది, డైరెక్షన్ అనేది మనకి మెజర్ చేస్తుంది. ఓకే, సో మనం ముందు ఈ ఫోలియేషన్, జాయింట్స్, ఫోల్స్, లీనియేషన్ మెజర్ చేసే ముందు అసలు కొన్ని పదాలు ఉంటాయన్నమాట. దీన్ని మెజర్ చేస్తున్నప్పుడు కొన్ని పదాలు అయితే మనం యూజ్ చేస్తాం. స్ట్రైక్, డిప్, ప్లంజ్, ట్రెండ్. ఓకే,
గుర్తుపెట్టుకోండి ఈ పదాలని. సో స్ట్రైక్ అంటే ఏంటంటే ఇప్పుడు కంపాస్ మనం తీసుకొని ఆ కంపాస్ని మనము ఏదైతే ఏమంటారు ఆ ప్లేన్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ఇన్క్లైన్డ్ ప్లేన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెజర్ చేసినప్పుడు కంపాస్కి దానికి మధ్య ఆరిజెంటల్ డైరెక్షన్గా మనం చూస్తాం కదండి. సో ఆరిజెంటల్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము స్ట్రైక్ అని అంటాం. అంటే ఆరిజెంటల్గా మనం చూసే డైరెక్షన్నే మనం స్ట్రైక్ అని అంటాం. స్ట్రైక్ డిస్టెన్స్ ఎంత ఉంది అని మనం మెజర్ చేస్తాం కంపాస్తో. అలానే డిప్ అంటే ఏంటి, అట్లా ఆరిజెంటల్ డైరెక్షన్కి ఒక చిన్న కైండ్ ఆఫ్ డిప్ అంటే చిన్న ఏమంటారు ఇన్క్లినేషన్ అనేది మనకి ఇన్క్లైన్ అనేది జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని డిప్ అని అంటాం అనమాట. సో ప్లంజ్ ట్రెండ్ అనేవి ఏంటంటే ఇంకా పెద్ద ప్లంజ్ అనేది ఏంటంటే ఇంకా పెద్ద డిప్ కొంచెం పెద్దదైతే దాన్ని ప్లంజ్ అని అంటాం. ట్రెండ్ కూడా ఏంటంటే మనకి డైరెక్షనే కలుస్తుందండి. కాకపోతే ఏంటంటే మనకి ఫోల్స్లోని లీనియేషన్ ఓకే ఈ రెండిట్లోనే మనకి ఈ రెండింటిని మనము మెజర్ చేస్తాము. మిగతా అన్నిట్లో కూడా అంటే లైక్ ఫోలియేషన్, జాయింట్స్, బెడ్ వీటన్నిటిలో కూడా మనం ఎక్కువగా మెజర్ చేసేది ఏంటంటే స్ట్రైక్ అండ్ డిప్. క్వశ్చన్ అయితే నాకు తెలిసినంత వరకు స్ట్రైక్, డిప్, ప్లంజ్, ట్రెండ్ గురించి అడగవచ్చు. అండ్ బెడ్లో మనం ఏం మెజర్ చేస్తాము అలాంటి క్వశ్చన్స్ అడుగుతారని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. మీరు కూడా ఏమైనా దీనిపైన ఐడియా ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ న్యూ ఫర్ మీ. సో నాకైతే ఈ మాత్రం అండర్స్టాండ్ అయింది. సో ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో అదనమాట. ఓకే బెడ్ అంటే ఇస్ నథింగ్ బట్ లేయర్ అనమాట, రాక్ లేయర్. ఓకే దాంట్లో మనం ఏం మెజర్ చేస్తామంటే జనరల్గా స్ట్రైక్ అంటే ఆరిజింటల్ డైరెక్షన్ ఎంత ఉంది కంపాస్తో మెజర్ చేస్తాము. డిప్ దాంట్లో అంటే ఆరిజింటల్ డైరెక్షన్కి ఏదైనా కొన్ని లోయల్లాగా ఓకే ఏదైనా చిన్న లోతులాగా ఉంటే దాన్ని డిప్ అంటాం. చిన్న లోతు ఉంటే దాన్ని డిప్ అంటాం. ఆ డిప్ని మెజర్ చేసేది దేంతో అంటే క్లైనోమీటర్. ఓకే అదే ఫోలియేషన్లో కూడా సేమ్ అనమాట. ఫోలియేషన్ అంటే చెప్పాను కదా ఇందాక లేయర్స్లా ఫామ్ అవ్వడం అని. సో అది కూడా స్ట్రైక్ అండ్ డిప్పే మనకు మెజర్ చేస్తాము. స్ట్రైక్ దేంతో మెజర్ చేస్తామండి, స్ట్రైక్ అంటే డైరెక్షన్ అది కంపాస్తో మెజర్ చేస్తాం. డిప్ దేంతో మెజర్ చేస్తాము, క్లైనోమీటర్తో మెజర్ చేస్తాం. జాయింట్ అంటే ఏంటో చెప్పాను కదా. సో సేమ్ జాయింట్ కూడా సేమ్ అట్లానే అవే క్యారెక్టర్స్ మనం మెజర్ చేస్తాం. ఫోల్డ్ అండ్ లీనియేషన్కి మాత్రమే ప్లంజ్ అండ్ ట్రెండ్ అనేది. ఎందుకంటే ఫోల్డ్లో చూడండి మనకి ఇట్లా ఫోల్డ్ అవుతుంది కదా, ఇట్లా అంటే ఇంత కైండ్ ఆఫ్ డీప్ ప్లంజ్ అంటే డిప్ అనేది చాలా ఎక్కువ లోతు కదా, ఎక్కువ లోతుంది. సో చిన్న లోతు ఉంటే డిప్ అంటాం, ఇంత పెద్ద లోతుని మనం ప్లంజ్ అని అంటాం వాళ్ళ యొక్క టర్మినాలజీలో. సో ఇంత పెద్ద లోతుని మెజర్ చేయడానికి ఆ పదం ఏం యూజ్ చేస్తామంటే డిప్ అని యూజ్ చేయం, దాన్ని ప్లంజ్ అని అంటాం. ఓకే ట్రెండ్ అంటే ఏంటి, సేమ్ డైరెక్షన్ అనమాట. ఓకే so this is what all about the third unit. Now we'll enter into the types of soils and their identification and classification and forest soils and their classification, factors affecting soil formation, physical, chemical, biological and properties of the soil. Okay ఇది కూడా డిస్కస్ చేస్తాను. ఈ మూడు టాపిక్స్ కూడా చాలా ఓవర్లాపింగ్ ఉంటుంది. సో మన టైప్స్ ఆఫ్ సాయిల్స్లో మనం ఏం చదువుతామో ఫారెస్ట్ సాయిల్స్లో అండ్ దే క్లాసిఫికేషన్లో కూడా కొంత అవే క్యారెక్టర్స్ అవే ఫీచర్స్ చదవాల్సి వస్తుంది. సో ఇదనమాట. సో నేను ఈ 3 టాపిక్స్ ఇలా డిస్కస్ చేస్తాను. అంటే ఫస్ట్ సాయిల్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్, ఆ తర్వాత డిఫరెంట్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం, ఆ తర్వాత టైప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మొత్తానికి 3 యూనిట్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకేనా. ఓకే సో సాయిల్. సో దానికన్నా ముందు కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ చూద్దాము. సో సాయిల్ అంటే ఏంటి, జనరల్గా సాయిల్ అనేది ఒక లాటిన్ వర్డ్లో మనకి సోలం అంటే ఫ్లోర్ అని అర్థం. ఓకే ఇది లాటిన్ వర్డ్లో సోలం అంటే ఫ్లోర్. ఇలాంటి పదాలు మీకు ఇప్పటికే నేను ఐ థింక్ చాలానే చెప్పాను. ఎవరైనా గుర్తుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఒకటైతే నేను రీసెంట్గా చెప్పింది మీకు హార్టికల్చర్లో మనకి అదొక గ్రీక్ వర్డ్, దాన్ని ఎట్లా హార్టీ అంటే ఏంటి అనేసి నేను అక్కడ చెప్పాను కదా. సో అదైతే ఖచ్చితంగా నాకు మెన్షన్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో ఎంతవరకు గుర్తుందో. ఇంకా దాంతోపాటు సో ఒకసారి అయితే చూడండి, నాకైతే అదే గుర్తొస్తుంది. చూసారు, అందుకే రివిజన్ బాగా చేసుకుని టకటకటక్కడ వచ్చేసాయి మనకి ఆన్సర్స్. సో అది. సో ఇక్కడ సాయిల్ కూడా గుర్తుపెట్టుకోండి. సాయిల్ అనేది ఒక లాటిన్ వర్డ్. ఓకే ఈవెన్ హార్టికల్చర్ కూడా మనకు ఒక లాటిన్ వర్డే. అక్కడ కూడా ఆర్టస్ అంటే గార్డెన్ అని చెప్పాను. ఇక్కడ లాటిన్ వర్డ్లో ఇక్కడ సాయిల్ అంటే సోలం అంటే దాని అర్థం ఫ్లోర్. ఓకే సో దీంతో పాటు మనకి సాయిల్లో కొన్ని పదాలు ఉంటాయండి, పెడాలజీ, ఎడఫాలజీ. ఈ 2 పదాలు అయితే గుర్తుపెట్టుకోండి, అన్నీ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెడాలజీ అంటే అసలు సాయిల్ ఆరిజిన్ ఏంటి, దాని క్లాసిఫికేషను, దాని యొక్క అంటే సాయిల్ని డిస్క్రైబ్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి పెడాలజీలో వస్తుంది. ఓకే అంటే ఓన్లీ ప్యూర్గా సాయిల్ గురించి నువ్వు స్టడీ చేస్తే దాన్ని మనం పెడాలజీ
గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎడాఫాలజీ అనే పదం ఏంటంటే మనకి సాయిల్ ఓకే అది లైక్ క్రాప్స్తో చుట్టూరున్న క్రాప్స్తోని వాటి యొక్క న్యూట్రిషన్తో ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ అండ్ రిలేషన్ విత్ ద ఈల్డ్స్ ఆఫ్ ద క్రాప్, దాన్ని మనం ఎడాఫాలజీ అని అంటామండి. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ చదివాం కదా, రాక్స్లో టైప్స్ చదివాము, దాని ఎగ్జాంపుల్స్ చదివాము. అండ్ మెటామార్ఫిక్ ప్రొడక్ట్ ఏమొస్తుంది, నీస్ అదే లైక్ గ్రానైట్ నుంచి అయితే నీస్ వస్తుంది, లైమ్ స్టోన్ నుంచి మార్బుల్ వస్తుంది, శాండ్ స్టోన్ నుంచి క్వార్జ్ అనేది వస్తుంది, అండ్ ఆల్సో షేల్ నుంచి అయితే స్లేట్ వస్తుంది అని కూడా చదివాం కదా. ఒక పాయింట్ చెప్పండి, నా వీడియోస్ అయితే కంటిన్యూస్గా ఫాలో అయిన వాళ్ళైతే చెప్తారు ఈ ఆన్సర్ ఖచ్చితంగా. నేను మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బేసిక్స్ ఆఫ్ ఎర్త్ వెళ్ళి షార్ట్స్లో చూడండి అని చెప్పేసి అన్న 2 వీడియోస్ ఉన్నాయని. అందులో నేను ఒకటి చెప్పాను, ఎర్త్లో మనకి ఎక్కువ మినరల్, ఏ మినరల్ అనేది ఎక్కువగా ఉంది. నేను ఆల్రెడీ మినరల్స్లో ఆ పదం అయితే చెప్పానండి, ఆ పదం కానీ అక్కడ చెప్పినప్పుడు నేను అది ఎక్కువ ఉంటుందని అక్కడ పాయింట్ అయితే మెన్షన్ చేయలేదు, మీరు అక్కడికి వెళ్ళి చూస్తారని చెప్పేసి. సో ఐ హోప్ అదేంటో మీకు తెలిసి ఉంటుందని. అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ మినరల్ ఏంటి, ఎక్కువగా ఎర్త్లో ఆ మినరల్ అయితే ఎక్కువ ఉంటుంది, అదేంటో నాకు చెప్పాలి. ఓకే, సో ఇంకేం చెప్పొచ్చు అంటే సాయిల్ అంటే ఏంటని తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనము అసలు సాయిల్ అన్నది మనకి ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో సాయిల్ అంటే ఏంటి చెప్పాం కదా. సో ఇంకో పదం కూడా చెప్తానండి, అంటే లైక్ సాయిల్ అంటే ఒక లాటిన్ వర్డ్, ఫ్లోర్ అని కూడా విన్నాం కదా. దాంతోపాటు సాయిల్ అనేది ఒక 4 ఇంపార్టెంట్ అండి, 4 పార్ట్స్ అంటే 4 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి దాంట్లో. ఒకటి ఏంటంటే మనకి లైక్ గాలి, దాంట్లో కూడా ఒక గాలి ఉంటుంది కదా. సో ఆక్సిజన్ అనేది ఉంటుంది కదా, దానికి ఒక 25% అనేది దాని ఏరియాలో ఇస్తుంది. జనరల్ సాయిల్ అయితే ఇలా ఉంటుంది, వాటర్ అయితే ఒక 25% అనేది ఉంటుందండి సాయిల్ కాంపోజిషన్లో. మినరల్స్ ఏవైతే ఉంటాయో మనం డిస్కస్ చేసాం అవి 45% ఉంటాయి, అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అయితే 5% ఉంటుంది. ఇది జనరల్ కాంపోజిషన్ ఆఫ్ ద సాయిల్ అనమాట. ఓకే, సో మనం ఇందాక వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పాను నేను, సాయిల్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, రాక్ నుంచి వస్తుంది. సో రాక్ ఈజ్ అ పేరెంట్ మెటీరియల్ అని చెప్పాం. ఆ ప్రాసెస్ ఒక ప్రాసెస్ ఉంటుందని కూడా చెప్పాను కదా, విదరింగ్ అనే ప్రాసెస్ వల్ల అది మనకి రాక్స్ అండ్ మినరల్స్ అనేవి సాయిల్ కింద ఫామ్ అవుతాయని చెప్పాను, అవునా. సో సాయిల్ ఫార్మేషన్లో మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి వాళ్ళు అడిగారండి, దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తాను, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్ ఏంటని. ఓకే, సో మనకి 2 విధాలుగా అయితే చెప్పొచ్చు. ఒక సైంటిస్ట్ ప్రకారంగా అయితే మనకి ప్యాసివ్ ఫ్యాక్టర్స్ అండ్ యాక్టివ్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఓకే, జోఫీ అనే ఒక వ్యక్తి ప్రకారంగా మనకి సాయిల్ ఫార్మేషన్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి ప్యాసివ్ ఫ్యాక్టర్స్, ఇంకొకటి యాక్టివ్ ఫ్యాక్టర్స్. ప్యాసివ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి వస్తాయండి, లైక్ పేరెంట్ మెటీరియల్, టైమ్, ఓకే, అండ్ ఆల్సో రిలీఫ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ల్యాండ్ సర్ఫేస్, టోపోగ్రఫీని మనం రిలీఫ్ అని కూడా అంటాం. సో పేరెంట్ మెటీరియల్, రిలీఫ్, టైమ్ ఆర్ ఏజ్ ఆఫ్ ద ల్యాండ్, ఇవన్నీ కూడా మనకి ప్యాసివ్ ఫ్యాక్టర్స్ అనమాట. అదే మనకి యాక్టివ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, దానికంటూ ఒక లైఫ్ ఉంటుంది, ఓకే, అండ్ దాని ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, యాక్టివ్గా ఎప్పుడు ఆ ఫ్యాక్టర్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటుంది. అది ఏంటంటే లైక్ ఆర్గానిజమ్స్, ఓకే, బయోస్పియర్ ఈజ్ అన్ యాక్టివ్ ఫ్యాక్టర్, క్లైమేట్ ఈజ్ అన్ యాక్టివ్ ఫ్యాక్టర్. ఈ 2 అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్ పడిపోవచ్చు, వాట్ ఆర్ ద యాక్టివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద సాయిల్ ఫార్మేషన్ అనేసి. ఇది ఒక క్లాసిఫికేషన్ అండి. ఇంకొక క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్లోని లైక్ సాయిల్ ఫార్మేషన్ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే సరిపోతుంది, అవే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్. ఓకే, ఇది ఏమంటారంటే CLORPT, క్లోరప్ట్ మోడల్ అని కూడా అంటాం, క్లోరప్ట్ మోడల్ అని కూడా అంటామండి, ఇంపార్టెంట్. సో డైరెక్ట్ క్వశ్చన్ అవ్వచ్చు, క్లోరప్ట్ మోడల్ CLORPT, ఓకే, ఇలాగనే అనొచ్చు, లేదంటే CLORPT, క్లోరప్ట్ మోడల్. ఈ మోడల్ దేనికి సంబంధించింది అని అడగచ్చు, అప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టగలరు, సాయిల్ ఫార్మేషన్కి సంబంధించింది అనేసి. సో చూద్దాం అసలు క్లోరప్ట్ అంటే ఏంటని. CL అంటే క్లైమేట్, ఓకే, O అంటే ఆర్గానిజమ్స్, ఓకే, R అంటే రిలీఫ్ అంటే టోపోగ్రఫీ, P అంటే పేరెంట్ మెటీరియల్, T అంటే టైం. అంటే ఇవన్నీ కూడా మనం ఇందాక చదివాం కదా ఒక సైంటిస్ట్ ప్రకారంగా, ప్యాసివ్ ఫ్యాక్టర్స్, యాక్టివ్ ఫ్యాక్టర్స్. ఇందులో యాక్టివ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, లైక్ ఆర్గానిజమ్స్ అండ్ క్లైమేట్. ఈ స్టార్టింగ్ 2 ఉన్నాయి కదా, ఈ 2 కూడా మనకి యాక్టివ్ ఫ్యాక్టర్స్, రిమైనింగ్ అన్నీ కూడా మనకి ప్యాసివ్ ఫ్యాక్టర్స్. సో మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, క్లైమేట్ అనేది మనకి ఎక్కువ లైక్ అక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ ఉందనుకోండి, అక్కడ సాయిల్ ఫార్మేషన్ అనేది ఇంకా ఫాస్ట్గా ఉండొచ్చు, అండ్ pH కూడా తక్కువ ఉండొచ్చు, ఎసిడిక్గా ఉండొచ్చు, ఇట్లా కూడా ఉంటాయి అనమాట. సో క్లైమేట్ బట్టి కూడా మనకి సాయిల్ యొక్క pH డిపెండ్ అవుతుంది, సాయిల్ ఫార్మేషన్ డిపెండ్ అవుతుంది, ఇవన్నీ కూడా డిపెండ్ అవుతున్నాయి కదా. ఓకే, అలాగే ఎక్కువ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఎక్కువ వెజిటేషన్ ఉంది, అప్పుడు ఎక్కువ హ్యూమస్ ఫామ్ అంటే ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ అనేది మనకి యాడ్ ఆన్ అవుతుంది, మంచిగా ఉంటుంది అక్కడ సాయిల్. అక్కడ ఆర్గానిజమ్సే లేవనుకోండి, అక్కడ సాయిల్ ఫార్మేషన్ అనేది సరిగా ఉండకపోవచ్చు, అలా ఉంటుంది అన్నమాట. ఓకే, అట్లానే మనకి టోపోగ్రఫీ, లైక్ స్లోపీనెస్ ఎక్కువ స్టీప్నెస్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందండి, అక్కడ ఎక్కువ ఇరోజన్ జరిగిపోతుంది,
అప్పుడు మనకి సాయిల్ ఫార్మేషన్ అనేది సరిగా ఉండదు. అదే మంచిగా వ్యాలీస్ ఇలాంటి ప్లేన్ ఏరియాస్లో అయితే మనకి డిపోజిషన్ బాగా జరిగి మంచిగా సాయిల్ ప్రొఫైల్ మంచిగా సాయిల్ అనేది ఫామ్ అవుతుంది, ఎక్కువ ఫెర్టిలిటీ ఉంటుంది దానికి. ఓకే, అట్లాగే పేరెంట్ మెటీరియల్ నేను రాక్స్ చెప్తున్నప్పుడు చెప్పాను, గ్రానైట్ నుంచి మనకి రెడ్ సాయిల్ వస్తుంది, బసాల్ట్ నుంచి మనకి క్లే సాయిల్ వస్తుంది. సో దాన్ని బట్టి కూడా మనకి సాయిల్ ఫార్మేషన్ డిపెండ్ అవుతుంది. సో ఇవేనండి ఫ్యాక్టర్స్ అంటే. ఇవి చదువుకొని మంచిగా రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం సాయిల్ గురించి చదివాము అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ గురించి అయితే కంప్లీట్ చేసాం కదండి. అండ్ ఈ 2 చాప్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం ఇంకేం చదవాలి, ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ప్రాపర్టీస్ చెప్తాను, తర్వాత టైప్స్ అండ్ క్లాసిఫికేషన్ గురించి చెప్తాం. సో మనకైతే ఫిజికల్, కెమికల్ గురించి చదవడానికి చాలా ఉంటుందండి, బట్ అంత చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నాను. మనకి జనరల్గా నేను చెప్తాను ఫిజికల్ ఫ్యాక్టర్స్లోకి ఏమొస్తాయి, కెమికల్లోకి ఏమొస్తాయి అని సింపుల్గా చెప్తాను. సో ఫిజికల్ ఫ్యాక్టర్స్లోకి మనకి ఏమొస్తుందంటే, మనకి ఫిజికల్గా ఏదైతే కనిపిస్తుందో సాయిల్ని, ఓకే, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. కెమికల్ స్ట్రక్చర్ అంటే సాయిల్లో ఉన్న కెమికల్ స్ట్రక్చర్ బట్టి మనకి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. బయాలజికల్ అంటే దానిలో ఉన్న మైక్రోఫ్లోరా, ఫోనా బట్టి కూడా మనకి బయాలజికల్ ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయండి. ఫిజికల్లోకి మనకి ఏమొస్తాయంటే టెక్స్చర్, సాయిల్ స్ట్రక్చర్, సాయిల్ కలర్, ఓకే, బల్క్ డెన్సిటీ, ఇలాంటి పదాలన్నీ కూడా మనకి ఫిజికల్లోకి వస్తాయి. ప్లాస్టిసిటీ, పోరోసిటీ ఇవన్నీ అంటాం, చాలా ఉంటాయి, చాలా చదువుకోవచ్చు దీంట్లో. బట్ బేసిక్ థింగ్స్ అయితే ఇవి. టెక్స్చర్, స్ట్రక్చర్ అయితే గుర్తుపెట్టుకోండి. టెక్స్చర్ అంటే ఏంటంటే సాయిల్ పార్టికల్స్ అనమాట. మనం ఒక సాయిల్ని పట్టుకొని ఇట్లా మనము రబ్ చేసినప్పుడు దాంట్లో ఏ సాయిల్ పార్టికల్స్ ఉన్నాయని మనం ఈజీగా చెప్పొచ్చు, దాన్ని మనం టెక్స్చర్ అంటాం. అది ఏంటంటే ఇప్పుడు చూడండి, బీచ్కి వెళ్ళండి, బీచ్లో ఉన్న సాయిల్ కానీ మనం తీసి కొంచెం రబ్ చేసి మనకి ఎలా ఉంటుంది, శాండ్గా మనకు అదంతా కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ శాండీ. సో అక్కడ మనకి చాలా గ్రిట్టిగా అంటే మనకు తగులుతాయి కదా, శాండ్ ఎలా ఉంటుంది, సిల్ట్ ఎలా ఉంటుంది, క్లే ఎలా ఉంటుంది అని కొంచెం ఐడియా ఉంటుంది. శాండ్ అనేది అన్నిటికన్నా కొంచెం పెద్దది. ఓకే, సో బీచ్లో ఉండేదంతా కూడా శాండీ. ఓకే, అట్లా మనం పంట పొలాల్లోకి వెళ్ళామని అనుకోండి, మెయిన్గా మనకి కాటన్ ఫీల్డ్స్ వాటిలో చూసుకుంటే ఎలా ఉంటుంది, పట్టుకుంటే మట్టి ఎలా ఉంటుంది, జింక మట్టి అంటారు, వినే ఉంటారు, బంకమట్టి, జింక మట్టి, అదంతా కూడా క్లే. ఓకే, అవి ఎంత ఫైన్గా ఉంటాయి పార్టికల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ టెక్స్చర్ అనమాట. సో టెక్స్చర్ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది టెక్స్చర్ ఒకటి ఉంటుంది, ఇది ఎప్పటికీ మనం మార్చలేము సాయిల్లో. స్ట్రక్చర్ అంటే ఏంటంటే దీని అరేంజ్మెంట్, అంటే ఈ శాండ్, సిల్ట్, క్లే అనేది మనకి సాయిల్లో ఎలా అరేంజ్ అయ్యాయి దాన్ని బట్టి కూడా మనకి స్ట్రక్చర్ అని చెప్తాం. ఇది మనకి టిల్లేజ్ అంటే ఏంటి, దున్నుతారు కదా పొలాలని, సో దాన్ని బట్టి మనము స్ట్రక్చర్ని చేంజ్ చేయొచ్చేమో కానీ బట్ టెక్స్చర్ని మాత్రం ఎప్పటికీ చేంజ్ చేయలేమండి. అలాగని కలర్, సో కలర్ అంటే ఏంటి మనం చూసి చెప్పొచ్చు, రెడ్ కలర్లో ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి, కొన్ని ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి, అవన్నీ కూడా కలర్కి అనమాట. అది కూడా ఒక ఫిజికల్ ప్రాపర్టీ. ఓకే, అట్లాగే బల్క్ డెన్సిటీ అంటే మనకి సాయిల్లో ఉన్న పోరస్ అంటే ఏమంటారు వాటిని, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఈ పోరోసిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఈ పార్టికల్స్ మధ్యన ఉన్న గ్యాప్ అనే మనం పోర్స్ అని అంటాం. సో అవి ఎక్కువ పెద్దగా మనకి శాండ్లో ఉంటాయి, కానీ టోటల్గా మనం చూసుకుంటే పోరోసిటీ అనేది ఎక్కువ క్లే సాయిల్స్లో ఉంటాయి. అందుకే దీనికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక బిట్టి చెప్తాను చూడండి, ఇప్పుడు జనరల్గా మనం చెప్పాం కదండి శాండ్, సిల్ట్, క్లే, దీంట్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా క్లే సాయిల్స్కి ఎక్కువ ఉంటుందండి, ఫాలోడ్ బై సిల్ట్ సాయిల్స్, తర్వాత శాండీ సాయిల్స్కి లాస్ట్ అనమాట. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇవి కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అండి, కానీ వీటి గురించి మనం చాలా ఇన్డెప్త్గా చదువుకోవడానికి చాలా ఒక స్కోప్ అయితే ఉంది, బట్ అంత అవసరమా లేదా అనేది నేను ఆలోచిస్తున్నాను. చూడండి, సాయిల్ టెక్స్చర్ గురించి అయితే ఇదనమాట. ఓకే, ఇట్ రిఫర్స్ టు సైజ్ ఆఫ్ ద సాయిల్ పార్టికల్స్ అండ్ కాంట్ బి చేంజ్డ్. అండ్ ఇంకా వీటిలో శాండీ సాయిల్స్, సిల్ట్ సాయిల్స్, క్లే సాయిల్స్ అని చెప్పేసి మనకి ఉంటుంది. ఒక ట్రయాంగిల్ అయితే ఉంటుందండి, చాలా డెప్త్ అనమాట ఇది. ఇందులో అంటే వాటి యొక్క ప్రపోర్షన్ బట్టి మనకి 12 టెక్స్చరల్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఓకే, అంత అయితే అవసరం లేదు, సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పిన దాంట్లో లోమీ సాయిల్స్ అంటే ఇది మన టైప్స్ ఆఫ్ సాయిల్స్లో కూడా చెప్తాను నేను. సో మనకి లోమీ సాయిల్స్ అనేవి బెస్ట్ అనమాట, అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేయడానికి బెస్ట్ సాయిల్స్ ఏంటి అని అడిగితే మాత్రము నథింగ్ బట్ లోమీ సాయిల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ హెవీ సాయిల్స్ అండ్ లైట్ సాయిల్స్ అని 2 పదాలు ఉంటాయి. హెవీ సాయిల్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇప్పుడు ఒక ఇంప్లిమెంట్ అనేది మనం అక్కడ లైక్ వర్క్ చేయాలి, సాయిల్ పైన ఆ ఇంప్లిమెంట్తో మనం వర్క్ చేయాలి. మనం వర్క్ చేసినప్పుడు వాటి యొక్క స్టిక్కీనెస్ వల్ల, ఫైన్ టెక్స్చర్ వల్ల మనకి అసలు ఆ ఇంప్లిమెంట్ వర్క్ అవడమే చాలా కష్టంగా ఉంది. అసలు దున్నడమే తీసుకుందాం, దున్నడం చాలా కష్టంగా ఉందనుకోండి, అప్పుడు అవి చాలా హెవీగా పోతూ ఉంటాయి ఆ ఇంప్లిమెంట్స్. దాన్ని బట్టి మనకి హెవీ సాయిల్ అని చెప్పేసి మనకు ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బ్లాక్ సాయిల్స్ అనమాట, హెవీ సాయిల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి బ్లాక్ సాయిల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ క్రాప్స్ ఏంటి,
కాటన్, సార్గమ్, రైస్ చాలా ఇంపార్టెంట్. కాటన్ అంటేనే బ్లాక్ సాయిల్స్, బిట్ 10 సార్లైనా అడుగుతాడు. లైట్ సాయిల్స్ అంటే ఏంటంటే ఈజీగా మనం ఇంప్లిమెంట్ని ఈజీగా అక్కడ యూజ్ చేసేయచ్చు. పెద్ద ఏమైనా ఇంకా మనకి రెసిస్టెన్స్ అనేది ఉండదు సాయిల్ నుంచి. వాటిని లైట్ సాయిల్స్ అని అంటాం. అలాంటి చోట్ల ఎక్కువగా గ్రౌండ్ నట్, పొటాటో ఇలాంటివన్నీ ఎక్కువ గ్రో చేస్తామండి. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా ఇంకో ప్రాపర్టీ సాయిల్ స్ట్రక్చర్ అంటే అరేంజ్మెంట్ చేయడం అనమాట. ఇట్ క్యాన్ బి చేంజ్ బై మనం దున్నడం బట్టి మనం ఆ స్ట్రక్చర్ అయితే చేంజ్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో చాలా టైప్స్ ఉంటాయండి. అన్నిట్లకన్నా బెస్ట్ టైప్ ఏంటి అంటే మనకి సాయిల్ అగ్రికల్చర్కి వాటికి అయితే చాలా టైప్స్ ఉన్నాయి. సో బెస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే క్రంబీ. ఓకే, క్రంబీ స్ట్రక్చర్ అనేది చాలా చాలా పోరస్గా ఉంటుంది అండ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ద క్రాప్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది ఒక పాయింట్ అయితే రాసుకోండి. ఇంకా చాలా అంటే నెక్స్ట్ సాయిల్ డెన్సిటీ అని మనం చెప్పాను కదా, పార్టికల్ డెన్సిటీ అండ్ బల్క్ డెన్సిటీ అని రెండు ఉంటాయి. బల్క్ డెన్సిటీలో ఏంటంటే మనకి పోరస్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకు సాయిల్ మోర్ పోరస్గా ఉందనుకోండి, అంటే క్లే సాయిల్స్లో మనకి ఏమవుతుందంటే తక్కువ డెన్సిటీ ఉంటుందన్నమాట. ఓకే, బల్క్ డెన్సిటీ ఎప్పుడు కూడా మనకు పోరోసిటీ ఎక్కువ ఉంటే బల్క్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ బల్క్ డెన్సిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే చూడండి, కోర్స్ టెక్స్చర్ అంటే శాండీ సాయిల్స్కి ఎక్కువ బల్క్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే లైక్ సాయిల్ టెంపరేచర్ కానీ ఇవన్నీ కూడా మనకి దాని కింద వస్తాయి. సాయిల్ కలర్లో మనకి ఎలా మెజర్ చేస్తామని ఒక 3 పదాలు ఉంటాయి. ముస్లిం కలర్ చార్ట్ ద్వారా మనం కలర్ అనేది మనం డిటర్మైన్ చేస్తాము. దాని పదాలు ఏంటంటే హ్యూ, వాల్యూ, క్రోమా. ఓకే, క్రోమా అనేది ఏంటంటే ప్యూరిటీ, కలర్ యొక్క ప్యూరిటీని ఇండికేట్ చేస్తుంది. వాల్యూ అనేది ఏంటంటే నీ లైట్నెస్, డార్క్నెస్ కలర్ యొక్క దాన్ని డినోట్ చేస్తుంది. హ్యూ అనేది ఏంటంటే డామినెంట్ కలర్ ఏంటనేది మనకు డినోట్ చేస్తుంది. ఓకే, సాయిల్ పోరోసిటీ. ఓకే, సాయిల్ పోరోసిటీ ఫార్ములా ఏంటంటే 100 - BD/PD × 100. BD అంటే బల్క్ డెన్సిటీ బై పార్టికల్ డెన్సిటీ × 100 అండి. ఓకే, ఐ హోప్ దిస్ వాజ్ మోస్ట్లీ ఇనఫ్. ఇంకా ఎక్కువ అయిపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫిజికల్ దాని మీద. సో క్లైమేట్, కెమికల్లో ఏమొస్తాయంటే మనకి pH, సాయిల్ pH బట్టి దాని ప్రాపర్టీస్ అనేవి మారిపోతాయి. ఓకే, సాయిల్ ప్రాపర్టీస్ అనేవి మారిపోతాయి. ఎక్కువ మనకి ఫారెస్ట్ సాయిల్స్ అనేవి ఎసిడిక్గా ఉంటాయి. ఫారెస్ట్ సాయిల్స్ ఎప్పుడు కూడా ఎసిడిక్గా ఉంటాయి. ఓకే, ఎక్కువ హ్యూమస్ కంటెంట్ ఉండడం వల్ల ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి అక్కడ ఎసిడిక్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ క్యాటియోన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని చెప్పి ఒక పదం ఉంటుందండి. అంటే క్యాటియాన్స్, యానియాన్స్ అని బేసిక్స్ తెలిసే ఉంటాయి కదా మీకు. సో ఎక్కువ క్యాటియాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే అవి ఎక్కువ న్యూట్రియంట్స్ని హోల్డ్ చేసుకోగలవు అనమాట. సో వాటిని క్యాటియోన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటాం. ఇది కూడా ఎక్కువ క్లే సాయిల్స్లోనే క్యాటియోన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అట్లనే ఆర్గానిక్ కార్బన్ కూడా మనకి కెమికల్ ప్రాపర్టీలో ఒక పార్ట్ అనమాట. ఆర్గానిక్ కార్బన్ ఎక్కువగా ఏ సాయిల్స్లో ఉంటుంది, ఫారెస్ట్ సాయిల్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా బయలాజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న మైక్రోఫ్లోరా అండ్ ఫోనా లైక్ ఫంగై. ఎక్కువ లిటర్ డికంపోజిషన్ అంటే ఫంగై ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది దానికి. అలానే యాక్నోమైసిటీస్ అని చెప్తాం. అండ్ రైజోబియం నైట్రోజన్ ఫిక్సేషన్కి అవి కూడా నేర్చుకుంటాం. అండ్ ఎర్త్ వామ్స్, వీటిని ఏమంటారు డికంపోజర్స్ అని కూడా అంటాము. ఇంకో పదం ఉంటుందండి, అదేంటో నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఓకే, ఇవి ఎర్త్ వామ్స్కి ఒక పదం ఉంటుంది, అదేంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకే, డికంపోజర్స్ కాదు, ఇంకొకటి ఉంటుంది. ఓకే, సో ఇవ్వండి కొన్ని ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ ప్రాపర్టీస్. సో pH బట్టి మనకి సాయిల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఎసిడిక్ సాయిల్స్, ఇంకొకటి ఆల్కలైన్ సాయిల్స్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి చూద్దాము. అండ్ ఆల్సో డిఫరెంట్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. సో వాటి బట్టి కూడా మనము చూద్దాం. ఓకేనా, లెట్ us see టైప్స్ ఆఫ్ సాయిల్స్. ఐ థింక్ వీడియో లెంత్ అయితే 30 minutes అయిపోయింది ఆల్మోస్ట్. ఏం చేద్దాం, ఐ విల్ కంప్లీట్ చేస్తాను, మ్యాక్సిమం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మనకి సాయిల్స్లో ఏంటంటే మనకి అల్యూవియల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, లెటరైట్ సాయిల్స్, మౌంటైన్ సాయిల్స్, డిజర్ట్ సాయిల్స్, పీతీ సాయిల్స్, మార్షీ సాయిల్స్ అని చెప్పేసి అంటామండి. అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఏంటంటే మనకి డిపోజిషన్ వల్ల ఫామ్ అవుతాయని చదువుకున్నాం కదా. అవి ఎక్కువ ఫెర్టైల్గా ఉంటాయి, లోమీగా ఉంటాయి. ఎక్కువ యూపీ, బీహార్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లో అయితే కృష్ణా, గోదావరి బేసిన్స్ దగ్గర మనకి అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ సాయిల్స్, వీటిని రిగర్ సాయిల్స్ అని కూడా అంటాం. ఇవి ఎక్కువ క్లే కంటెంట్ అనేవి కలిగి ఉంటాయి. నేను చెప్పాను కదా, వీటిలో పోరోసిటీ ఎక్కువ ఉన్న వల్ల వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, క్యాటియోన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువగా ఇంపార్టెంట్ క్రాప్ వచ్చేసరికి కాటన్, ఎక్కువ మహారాష్ట్ర, గుజరాత్ ఏరియాస్లో ఇది చూస్తాం. నెక్స్ట్ రెడ్ సాయిల్స్, దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది, బట్ మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ లెస్ ఫెర్టైల్ సాయిల్స్, ఇవి ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ఏరియాస్లో ఎక్కువగా ఉంటాయి. లాటరైట్ సాయిల్స్ కూడా సేమ్ దీనిలాగా, కానీ ఇంకా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది, అల్యూమినియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, బట్ తక్కువ ఫెర్టిలిటీ ఉంటుంది. అండ్ ఎసిడిక్గా ఉంటాయండి ఇవి. అండ్
అండ్ ఇవి మెయిన్గా మనకి ఏంటంటే కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అండ్ ఏపీలో కూడా కొంచెం ఉంది. వీటిలో ఏంటంటే మనకి క్యాష్యూ ఇలాంటివి ఎక్కువగా గ్రో చేస్తూ ఉంటాం. ఓకే, క్యాష్యూ, కొన్ని టీ, కాఫీ లాంటివి కూడా ఎక్కువగా మనం లెటరైట్ సాయిల్స్లోనే గ్రో చేస్తాం. నెక్స్ట్ మౌంటైన్ సాయిల్స్. మౌంటైన్ సాయిల్స్లో ఏంటంటే మనకి హ్యూమస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఫెర్టిలిటీ తక్కువ ఉంటుంది. అంటే ఇది అవైలబుల్గా, ఈ హ్యూమస్ అనేది అవైలబుల్ ఫామ్లోకి వెళ్ళదనమాట ప్లాంట్స్కి, అందుకే ఇవి తక్కువ ఫెర్టైల్గా ఉంటాయి. ఓకే, హిమాలయాస్లో ఎక్కువగా మనకి మౌంటైన్ సాయిల్స్ అనేవి మనం చూస్తాం. ఇంకోటి ఏంటంటే మౌంటైన్ సాయిల్స్లో మనకి ఎక్కువ వర్షాలు పడడం వల్ల స్లోపీనెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇరోషన్ ఎక్కువ జరిగిపోతుంది. దానివల్ల ఇరోషన్ చేయడం వల్ల టాప్ ఫెర్టైల్ సాయిల్ కూడా లీజ్ అవుట్ అయిపోతుంది కదండి. ఈ టాప్ ఫెర్టైల్ లేయర్ ఎప్పుడైతే ఇరోషన్ జరిగిపోతుందో మరి ఫెర్టిలిటీ కూడా తగ్గిపోతుంది. సో మౌంటైన్ సాయిల్స్లో దట్ వాజ్ ద రీజన్ వై ఇట్ ఈస్ లో ఫెర్టైల్. నెక్స్ట్ డిజర్ట్ సాయిల్స్లో మనకి ఏంటంటే అసలు ఆ వెదరింగ్ ప్రాసెస్ కానీ, ఆ డికంపోజిషన్, ఆ బయలాజికల్ వెదరింగ్ అవన్నీ కూడా జరగడం చాలా కష్టం డిజర్ట్ సాయిల్స్. దానివల్ల మనకి శాండీగా ఉంటాయి అండ్ ఫెర్టిలిటీ కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కువగా మనకి రాజస్థాన్ ఏరియాస్లో ఈ సాయిల్స్ అనేవి ఎక్కువ చూస్తాం. అండ్ ఇందాక కూడా చెప్పాను, లోమీ సాయిల్స్ ఆర్ బెస్ట్ సూటబుల్ సాయిల్స్ ఫర్ ద అగ్రికల్చర్. అండ్ దెన్ ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ కూడా వాడు క్లియర్గా ఇచ్చాడు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి. లైక్ ఫీల్డ్లోకి వెళ్ళి మనం రెడ్గా ఉందనుకోండి ఆ సాయిల్ అనేది ఏంటంటే రెడ్ సాయిల్ అని చెప్పేసి మనం ఎక్కువ ఐరన్ ఎక్కువ ఉంటుందని చెప్తాం. అదే బ్లాక్ కలర్లో ఉందనుకోండి వాటిని క్లే సాయిల్స్ అని చెప్తాం. కొంచెం ఎల్లోయిష్గా ఉంది అంటే ఓకే, ఇవి కొంచెం తక్కువ హ్యూమస్ కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పగలగాలి. అలాగే టెక్స్చర్ చెప్పాను కదా ఇందాక, మనం ఫీల్ అంటే లైక్ పట్టుకొని మనం ఇట్లా రబ్ చేసినప్పుడు వీ కెన్ ఫీల్ ద టెక్స్చర్ ఆఫ్ ద సాయిల్ అనమాట. లైక్ స్టిక్కీగా మీ చేతికి అంటుకుంటుంది అంటే ఇట్ ఈస్ ఎ క్లే సాయిల్, కొంచెం గ్రిత్తిగా ఉంటే దాన్ని శాండీ సాయిల్స్ అని చెప్తాం. అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బట్టి కూడా, ఇప్పుడు ఒక బీచ్లో ఉన్న శాండ్ని ఒక గ్లాసులో తీసుకోండి, మనం బంకమట్టి తీసుకొని రండి, ఇప్పుడు రెండు గ్లాసుల్లో వాటర్ వేయండి. శాండీ సాయిల్స్లో మీరు పైన వాటర్ వేయగానే వెంటనే కిందకి జారి పడిపోతుంది. బట్ క్లే సాయిల్స్లో చాలా నెమ్మదిగా, చాలా తక్కువగా ఓకే వాటర్ అనేది కిందకు వస్తుంది అనమాట. చాలా అంటే వాటర్ హోల్డ్ అనేది ఎక్కువ క్లే సాయిల్స్ మనం చూసాం. బట్ శాండీ సాయిల్స్లో ఇలా పట్టుకుంటే వెంటనే విడిచిపెట్టేస్తాం. ఓకే, దట్ వాజ్ ద ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ మెజర్స్. ఓకే, ఇంకా మనము క్లాసిఫికేషన్ గురించి అడిగారండి వాళ్ళు. సాయిల్స్ క్లాసిఫికేషన్ మనకి ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది ఒక 8 సాయిల్స్గా, అంటే మొత్తం సాయిల్స్ని, ఇండియన్ సాయిల్స్ని ఒక 8 ఇంపార్టెంట్ సాయిల్స్గా డివైడ్ చేసింది. అవి ఏంటంటే సేమ్ ఇవే రిపీట్ అవుతాయి అన్నమాట. నేను చెప్తున్నాను కదా ఆల్మోస్ట్ ఓవర్లాప్ ఉంటాయని, అందుకే ఫాస్ట్గా చూద్దాము. ఎక్కువగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఎలాగుంటాయంటండి, అల్యూవల్ సాయిల్స్లో ఎక్కువ ఏ క్రాప్స్ ఉంటాయి అండ్ దాని క్యారెక్టరిస్టిక్స్ అవే అడుగుతారు. సో నేనైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేసేస్తున్నాను. ఇంకా అదర్ థింగ్స్ ఏమైనా ఉంటే మీరు యాడ్ ఆన్ చేసుకోండి. అల్యూవల్ సాయిల్స్లో ఎక్కువగా ఏంటి, మోర్ ఫెర్టైల్ సాయిల్స్ కదా, అంటే ఎక్కువ రివర్ బేసిన్స్ దగ్గర వాటి దగ్గర డిపోజిషన్ అయ్యి ఫామ్ అవుతాయి ఇవి. సో ఎక్కువగా మనకి వీట్, రైస్, షుగర్ కేన్ లాంటివి ఎక్కువగా మనం గ్రో చేస్తాం. బ్లాక్ అంటే రిగర్ సాయిల్స్ అని కూడా అంటాం, వీటిని వెట్టి సాయిల్స్ అని కూడా అంటాము. ఇవి ఏంటంటే డ్రైగా ఉన్నప్పుడు క్రాక్స్ అనేవి వస్తాయి. దీంట్లో ఒక టర్మ్ అనేది ఉంటుందండి, పెడోటర్బేషన్ అని చెప్పేసి. ఈ పదం చాలా ఇంపార్టెంట్, అవి దీనికే వర్తిస్తాయి. ఓకే, ఒక పెడోటర్బేషన్ అనే పదం కానీ, అండ్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అని కూడా అంటామండి బ్లాక్ సాయిల్స్ని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఏ సాయిల్స్కి ఉండదు, చాలా యూనిక్ క్యారెక్టర్ అనమాట. అది బ్లాక్ సాయిల్స్లోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కువ క్రాప్స్ ఏంటి, కాటన్, సార్గమ్ ఇలాంటివి ఎక్కువ గ్రో చేస్తాం. రెడ్ సాయిల్స్లో ఎక్కువగా ఏంటి, ఇవి లో ఫెర్టైల్గా ఉంటాయి. సో మిల్లెట్స్, పల్సెస్, గ్రౌండ్నట్స్ లాంటివి ఎక్కువ గ్రో చేస్తాం. నెక్స్ట్ లాటరైట్ సాయిల్స్లో ఏమన్నాము, ఇవి కూడా ఎక్కువ ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఈ సాయిల్స్లో కూడా ఎక్కువ టీ, కాఫీ, క్యాష్యూ చెప్పాక ప్లాంటేషన్ క్రాప్స్ ఎక్కువగా గ్రో చేస్తాం. ఫారెస్ట్ సాయిల్స్ అంటే ఫారెస్ట్లో ఉండే సాయిల్స్, వీటిని వర్జిన్ సాయిల్స్ అని కూడా అంటాం. ఈ సాయిల్స్ మనకి మంచిగా డెవలప్ ఉంటుందండి సాయిల్ ప్రొఫైల్ అనేది. ఓకే, నెక్స్ట్ డిజర్ట్ సాయిల్స్, అరిడ్ సాయిల్స్ ఎక్కువగా బాజ్రా, డేట్ పామ్ ఇలాంటి క్రాప్స్ అన్ని కూడా అరిడ్ సాయిల్స్లో గ్రో చేస్తాం. సెలైన్ అండ్ ఆల్కలీ సాయిల్స్ మనం రిక్లమేషన్ అనేది చేయాలి. అండ్ ఈ సాయిల్స్ తగ్గట్టుగా కొన్ని ప్లాంట్స్ అయితే మనం గ్రో చేసుకుంటాము. కొన్ని రెసిస్టెంట్ క్రాప్స్ ఉంటాయి, ఆ క్రాప్స్ అయితే గ్రో చేస్తాం. ఓకే, పీటీ సాయిల్స్లో ఎక్కువగా రైస్ అనేది మనం గ్రో చేస్తాం. పీటీ సాయిల్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే సుందర్బన్స్. అండ్ అదే మన ఆంధ్రాలో అయితే కొరింగా ఏరియా అంతా కూడా మనకి పీటీ అండ్ మాషి సాయిల్సే ఉంటాయి. ఓకే, ఇదండి క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్. అంటే ఈ మాత్రం గుర్తుపెట్టుకొని క్రాప్స్ దాని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ముందు చెప్పాను కదా, అవి గుర్తుపెట్టుకుంటే సాయిల్స్ గురించి అయిపోయినట్టే. అండ్ పర్టికులర్గా వాడు ఫారెస్ట్ సాయిల్స్ని అడిగాడు కాబట్టి కొన్ని చూద్దాం. సో ఫారెస్ట్ సాయిల్స్ అంటే ఏంటి, మనం చెప్పాను కదా ICAR ప్రకారంగా, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రకారంగా 8 గ్రూప్స్ కింద మనం డివైడ్ చేసాం. అందులో ఒక గ్రూప్ ఫారెస్ట్ సాయిల్స్. దీని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఎక్కువ క్వశ్చన్ అయితే దీని మీద అడిగారు. సో దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. బికాస్ ఫారెస్ట్ అంతా కూడా చెట్లు ఉంటాయి, చెట్లు ఎప్పటికప్పుడు లీవ్స్ కింద పడుతూ ఉంటాయి. సో దానివల్ల చక్కగా డికంపోజిషన్ జరిగి ఆర్గానిక్ మ్యాటర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అదొక రీజన్. అండ్ అదర్ వన్ ఈజ్ ఎసిడిక్గా ఉంటాయండి సాయిల్స్ అనేవి. అండ్ వెల్ డెవలప్డ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. బికాస్ వాటిని ఎవరు కదపరు, అలా ఉంటాయి కాబట్టి చక్కగా లేయర్ బై లేయర్ మంచిగా ఫామ్ అవుతాయి. ఓకే, ప్రొఫైల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ABC అని చెప్పి ఇంకొంచెం డీప్గా వెళ్తే సాయిల్ ప్రొఫైల్ అని, దాని గురించి ఏమైనా షార్ట్ అయితే చేస్తాను ఫ్యూచర్లో.
ఒకవేళ యూస్ఫుల్ ఉంటే, లేకపోతే అవసరం లేదు. జస్ట్ గుర్తుపెట్టుకొని మంచి సాయిల్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇందులో సాయిల్ కూడా లోమీగా ఉంటుంది అండ్ లో ఇన్ ఫాస్ఫరస్. ఇది కూడా ఇంపార్టెంట్. ఏ న్యూట్రియంట్ తక్కువ ఉంటుందంటే ఫాస్ఫరస్ తక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ pH అండి. ఎసిడిక్గా ఉండే చోట మనకి పి అనేది అవైలబుల్గా ఉండదన్నమాట. అందువల్ల మనకి లో pH అనేది మనకు ఉంటుంది అండ్ డార్క్ కలర్లో ఉంటుంది. బికాస్ ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ హ్యూమస్ ఉంటుంది కాబట్టి డార్క్ కలర్లో మనకి ఫారెస్ట్ సాయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ టైప్స్ వచ్చేసరికి సేమ్ అండి, లైక్ ట్రాపికల్ అంటే ఫారెస్ట్ బట్టి మనం సాయిల్స్ అనేవి చూసుకోవాలి. ఫారెస్ట్ సాయిల్స్ ట్రాపికల్ మాయిస్ట్లో అనుకోండి, మంచిగా మాయిస్ట్ కండిషన్ ఉంది అంటే మంచిగా డికంపోజిషన్ జరుగుతుంది, బాగుంటుంది. సో లోమీ సాయిల్స్, లాటరైట్ సాయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. డ్రై డెసిడియస్లో మనకి ఏంటి, రెడ్ శాండీ సాయిల్స్. డ్రై అంటే శాండీ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ టెంపరేట్ జోన్స్ అంటే ఏంటి, మనకి కూల్గా ఉండే ఏరియాలో అక్కడ మనకి పాడ్జలైజేషన్ ఒకటి ఉంటుంది. ఆ ప్రాసెస్ చేయడం వల్ల మనకి పాడ్జాలిక్ సాయిల్స్ అని చెప్పేసి అంటాము, అవి ఉంటాయి. సో పీటీ సాయిల్స్ అంటే ఎక్కువగా వెట్ ల్యాండ్స్లో వాటిలో మనకి పీటీ సాయిల్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎక్కువ ఈ సాయిల్స్, ఓకే, ఈ సాయిల్స్, ఈ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దాంట్లో క్రాప్స్ అయితే ఎక్కువ సాయిల్స్ నుంచి అడిగే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అంటే చెప్పడానికి చాలానే ఉంటాయి, కానీ నేనైతే మరి మ్యాక్సిమం కంటెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను కవర్ చేశానండి. ఇంకేమైనా అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే ఖచ్చితంగా మనం రివిజన్ ఇవి ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసుకుంటే రివిజన్ సిరీస్ కూడా మనం స్టార్ట్ చేద్దాము. చదువుకున్నంత కూడా ఒకసారి రివిజన్ చేసుకొని PYQs కూడా మనం చేసుకుంటూ సైమల్టేనియస్గా రివిజన్ చేద్దాం అప్పుడు. అండ్ ఆ టైంలో మనం ఇంకా ఏమైనా యాడ్ ఆన్ ఉంటే ఖచ్చితంగా అప్పుడు యాడ్ ఆన్ చేసుకొని మంచిగా రివిజన్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ డూ సాయిల్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ఈరోజు ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు సాయిల్ ఇరోజన్ గురించి, వాటి గురించి అవి కూడా టక్టక్గా చెప్పేసుకుందాం. అండ్ మోస్ట్లీ ఈరోజు మనం సాయిల్ సైన్స్ అయితే కంప్లీట్ చేద్దాం. I hope it is useful for you, and subscribe my channel for more updates, and also share with your friends who are preparing for this exam. And thank you, Andy.